మీ వ్యక్తిత్వం అది కాదు. మీరంత కఠినంగా ఆలోచించరని మా మనసు మాకు చెప్తున్నా మిమ్మల్ని బాధ పెట్టాం. మీరు కోపంతో చూస్తేనే తెల్లారిపోయే బతుకులు మావి. అలాంటిది మీరు ఎన్నోసార్లు మీ స్థాయిని మర్చిపోయి మాకెన్నో సహాయాలు చేశారు. మా జీవితాల్ని నిలబెట్టారు. నా కూతుర్ని మీ ఇంటి మహారాణిని చేసుకుంటే మిమ్మల్ని మీరిదంతా చేసింది కూడా మా బిడ్డ ప్రాణాలు కాపాడటానికి అని తెలిసిన తర్వాత మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అల్లుడు గారు? ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీలాంటి అల్లుడు దొరికారు. మా కన్నీళ్లతో మీ కాళ్లనైనా కడగనివ్వండి. మీకు చేసిన అవమానానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. మీరు మీ కూతురి బాధను దూరం చేయాలనుకున్నారు. అసలు తను లేని జీవితం నేను ఊహించుకోలేను. తన్ని బాధ పెట్టైనా తనని కాపాడుకోవాలి అనుకున్నాను. ఎవరికి మీ కూతురే గెలిచింది. అని ఇప్పుడు నా భయం, బాధ ఒక్కటే, తనని ఎలా కాపాడుకోవాలా అని. ఇప్పుడు మీ అమ్మాయి తనకి తన బిడ్డే ముఖ్యం అంటే నేనేం చెయ్యాలి? తనతో పాటు చావటం తప్ప నాకు వేరే దారే కనిపించడం లేదు. మీలాంటి మంచి మనసున్న మనుషులకి ఆ దేవుడు అన్యాయం చేయడల్లుడు గారు. తప్పకుండా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏంటమ్మా? ఏ వెళ్ళకూడదా? వెళ్ళొచ్చే, కానీ ఇప్పుడే వెళ్లాల్సిన అవసరం ఏముంది? అల్లుడు గారు నువ్వు ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండండి. నేనిక్కడికొచ్చింది ఆయన మనసులో ఉన్న నిజాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే. నా ఇల్లు, నా మనుషులు, నా ప్రపంచం అంతా నా అత్తారిల్లే. ఏమండి, పదండి వెళ్దాం. వెళ్ళొస్తానమ్మా.